సరే ప్రార్థన చేసుకున్నాం. వాక్య పరిచర్యకు మన మధ్యన మరి జయరాజయ్య గారు వాక్య పరిచర్యకు మరి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడైన సర్వోన్నతుడైన మహిమ ఘనత ప్రభావం చూపిస్తూ ఈ పర్ణశాలల పండుగ గత కొన్ని దినాల నుండి పండుగలమైనా నేనెంతో తేడతగని ప్రార్థనలు ఏర్పాటు చేసుకొని ఇదిగో మా వద్ద అధ్యక్షుల వారిని పిలిపించి అనేక సందర్భమైన తండ్రి మీ నామానికి మహిమ ఘనత కలుగునట్లుగా ఇదిగో తండ్రి సంఘంను శ్రమకతలు కూడుకొని ఏ పండుగలో నేను సంతోషించడానికి ఉత్సాహించడానికి ఈ బావుడుగుల ప్రాంతానికి దైవదాసు నడిపించిన తీరికై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదంతా నీ ఏర్పాటయ్యా అయా, ఇదిగో మీ కృప, మీ దయ, మీ నిత్య సంకల్పం మేము నమ్ముతున్నాం. ప్రభుత్వ స్తోత్రాలు. ఇదిగో తండ్రి ఈ మధ్యలో తండ్రి నాయన ఈ సమయంలో మరి నాయన అధ్యక్షుల వారిని అలాగే మా మధ్యలో సూపరేజ్ గారిని కలిసి ఉన్నప్పుడు స్తోత్రాలు. ఇదిగో వారి మాట ఇంకా వాగ్దానాలు పలుకుతున్నప్పుడు ఇదిగో నిలబడేవారు అయా ఏవైతే మాట్లాడేవారు లేరే అని మీరు వాగ్దానం చేశారు కనుక అట్టి వాగ్దానం ఈ యొక్క సభలు నెరవేర్చమని వ్యక్తులుగా అడుగుతున్నాం. ప్రభుని స్తోత్రాలు. ఇదిగో తండ్రి చెవి గలవాడు వినుగాక, ఆత్మ గలవాడు వినుగాక అని మీరు వాగ్దానం చేసినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి వింటున్న బిడ్డలు అయా ఇదిగో వాటిని విని ఫలించే బిడ్డగా అయా ఇదిగో పనికి మాలిన మా జీవితాల్లో ఫలించే బిడ్డలుగా మేము ఉండటానికి కృప చూపుని అడుగుతున్నాం. ప్రభుని స్తోత్రాలు. ఇదిగో తండ్రి నీ వాక్యం మమ్మల్ని బ్రతికించినట్లుగా నీ వాక్యం మమ్మల్ని అయా ఇదిగో తండ్రి ఆయన నీరు పారే తోట వలె మమ్మల్ని ఉంచినట్లుగా ఇదిగో తండ్రి వింటున్న ప్రతి ఒక్కరు ఫలించే బిడ్డలుగా పనికి మాలిన బిడ్డలుగా ఉండకుండా ఫలించే బిడ్డలుగా ఉండాలని కృపను వేడుకుంటూ ఈ పండుగ దినాన్ని అయా నీతో కలిసి మీరు ఎంతో సంతోషించడానికి ఇంటి వాతావరణం మాకు అనుకూలంగా మార్చినందుకు నీకు మరొక్కసారి మీ నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇదిగో వింటున్న బిడ్డలందరినీ నీ కృపలో ప్రత్యక్షపరచమని వేడుకుంటూ అలాగే తండ్రి మరి యొక్క క్షమలో కూడబుచ్చిన బిడ్డల్ని వాక్యం ఉత్సాహంగా ఆసక్తితో వినడానికి బిడ్డలకి అట్టి మనస్సులు కలగ చేయమని మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని మా ప్రభువు యేసుక్రీస్తు వారి రాస్తున్న నామమున అడుగుతున్నాను తండ్రి. మహిమనితో స్తుతించిరి దోతల దేవి నుండి దిగివచ్చిరి మహిమనితో స్తుతించిరి కొరకు మరి ప్రార్థన చేసినటువంటి దాసు జయరాజయ్య తెలియపరుస్తున్నాం. ఒకసారి మరి వేదికని అలంకరించినటువంటి మరి దైవ దర్శనం కూడా ఒకసారి మనం పరిచయం చేసుకున్నాం. ఎందుకంటే కొంతమంది రాత్రి రాలన్నటువంటి వారు ఉన్నారు, అలాగే మరి కొంతమంది దైవజనులు రాత్రి రాలన్నటువంటి వారు ఉన్నారు. మరి ముందుగానే ఈ జీవనం కలిగిన దేవుని యొక్క సంఘాల దగ్గర 40 సంఘాలు మరి నడిపిస్తున్నటువంటి అధ్యక్షులు మరి దొరబాబాయ్ గారు
మరి మన మధ్యన రావడం అది ఎంతో అది శుభసాచకం అంటున్నాం. హల్లెలూయా. సంతోషం. అలాగనన్నా అయ్యగారు శివప్రసాద్ గారు ఆనందరావు గారు కూడా మరి మన మధ్యన ఉంటాం. ఆయన కూడా కొన్ని సంఘాలు మరి ఆయన వాళ్ళు నడిపిస్తున్నారు కనుక అయ్య గారు కూడా మన మధ్య ఉండటము అది ఎంతో మరి సంతోషమని భావిస్తుంది కదా. ఒకసారి చెప్పండి. ఈ తర్వాత అవతల పక్కన ఉన్నటువంటి ఆనందరావు గారి పక్కన ఉన్నటువంటి సేవకులు మీకు తెలుసు అది మీకు తెలియదు కదా, నాకు తెలుసు. ఆయన ఇక్కడ మరి పక్కనే లోపల కూడా పరిచయం చేస్తున్నటువంటి జయరాజయ్య గారు. సంతోషమా? హల్లెలూయా. సంతోషం కదా. తర్వాత అవతల పక్కన ఉన్నటువంటి పర్ కదా ఎప్పుడుండి 5వ నెంబర్ ఉన్నటువంటి అర్థం రాజయ్య గారు ఆయన పేతుపల్లి గంగారు ఆయన పరిచయం చేస్తున్నారు దగ్గరలో. మరి ఆయన కూడా మనం మధ్య ఉండటము హల్లెలూయా. అధ్యక్షురాలు కూడా మరి మన మధ్యన ఉంటాము అంటే మరి మన మధ్యన ఉంటే అది ఎంతో మీరు కూడా వస్తారు. ఇంకా నేను నా గురించి పరిచయం చేయను కనుక నా పేరు బర్నబాస్, నాది ఇదే చర్చినది, ఇక్కడే పరిచయం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కావుడుకుండా మరి పరిచయం చేస్తున్నటువంటి మరి దాసరిల అమ్మగారు కూడా మరి మరియమ్మ గారిని కూడా మరి యొక్క స్థలానికి రావాల్సిన మనవి చేస్తున్నాం. ఉన్నారా ఇక్కడ? ఉన్నారా? మరియమ్మ గారు వచ్చేయండి ఒకసారి. మరియమ్మ గారు బర్నబాస్ గారి యొక్క సెటిల్మెంట్ ఉన్నారా? సరే ముందుగానే మరి జయరాజు గారి యొక్క సెటిల్మెంట్ గారి మందిర ఒకసారి లేవండి. చాలా సంతోషంగా ముందుగానే మరి దోస్తులు అధ్యక్షుల వారు వాళ్ళు ఎంత సమయం ఎంత వాక్యం ప్రిపేర్ అయినారు. వాళ్ళకి సమయం ఏమేమి లేదు. అది ఎంతో అందరూ ఒకసారి లేచి నిలబడి హల్లెలూయా స్తుతి మహిమ హల్లెలూయా అందరికి వచ్చినట్టు పాట దేవునికి స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి కదను. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి
అందరూ కూర్చున్నట్లయితే మన వాక్య పరిచయకి వెళ్తాం. ముందుగాను మరి ఇద్దరు బాబాయ్ గారికి ఒక అర్ధగంట సమయం అనుకున్నాం కదా రాత్రి కూడా మళ్ళీ ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తా. కానీ మొదటి దినం ఏంటో 7వ మాసం మొదటి దినము, 7వ మాసం మొదటి దినము ప్రతి యొక్క ఏంటిది జ్ఞాపకార్థ శృంగ ధ్వని, జ్ఞాపకార్థ శృంగ ధ్వని పండుగగా మనం చేసుకున్నాం. మనందరం కూడా ఆయన సన్నిధిలో 7వ నెల మొదటి దినాన్న మనందరం కూడా పరిశుద్ధ సంఘముగా జ్ఞాపకార్థముగా కూడినదిగా మనందరం కూడా ఆయన సన్నిధిలో కూడుకొని ఆయన స్తుతించడానికి కొరకు, ఎందుకొరకు ఆ సన్నిధిలో కూర్చోవాలంటున్నాడు? గొప్ప కూరతో, గొప్ప శబ్దముతో, అలాగే ప్రచురించాలంటున్నాడు ఈ పండుగల్ని. రాత్రి మీరు మరి చేసిన దండయాత్ర కూడా అదే, దాని యొక్క ఉద్దేశం కూడా అదే. పర్ణశాల పండుగలో మనం ఏం చేయాలంటే దాన్ని ప్రచురించాలి. కాబట్టి మీరు ప్రచురణ, క్రీస్తు నేడు పుట్టాను, మన రక్షకుడి ఈ రోజున పుట్టాడు, ఈ సమయాల్లో పుట్టాడు, పర్ణశాల పండుగలో మన రక్షకుడు పుట్టాడన్న ఉద్దేశంతో మీరు ప్రచురణ చేయడానికి మీరు మీ గ్రామాల్లో మీ గ్రామంలో తిరగటం జరిగింది. ఆ రీతిగానే 7వ మాసం మొదటి దినాన మనందరం కూడా ఏమంటాడు ఆయన యొక్క జన్మదినాన్ని, ఆ యొక్క పర్ణశాల పండుగలు, అలాగే 10వ దినమైన యొక్క పాప ప్రాచిత పండుగ సందర్భంగా మీరు అందరూ కూడా ఆ మొదటి దినాన్ని మీరు అందరూ కూడా పరిశుద్ధ సంఘముగా కూడుకొని సిద్ధపడి ఉండాలి అనే వాక్యం ద్వారా తెలుస్తున్నారు. మరి 10వ దినం పాప ప్రాచిత దినముగా దేవుడు వాక్యంలో చూపిస్తా కారణం ఏంటంటే, వాక్యానుసారంగా చూసినప్పుడు ముఖ్యంగా పర్ణశాల పండుగ ద్వారా ఆయన సుఖోతుగా ఈ లోకానికి వచ్చాడు అని మనం నమ్ముతున్నాం. ఆ రక్షకుడుగా మన కొరకు బలియాగం అయ్యాడని చెప్పి మనం నమ్ముతున్నాం. కాబట్టి మనము ఆయన చనిపోయి పరలోక తన తండ్రి యొక్క కుడి పార్శ్వంలో ఉండి మన కొరకు ఆయన మన కొరకు అక్కడ స్థలాలు సిద్ధపరిచి మనందరినీ కూడా ఆయన యొక్క మహిమ లోకంలోకి, లేకపోతే మనందరినీ కూడా ఆయన యొక్క నిత్యరాజ్యంలోకి హక్కుదారులుగా ఉంటాన కొరకు ఆయన వస్తున్నాడు. 2వ రాకడగా ఆయన వస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క రాకడ కొరకు సిద్ధపాటు కలిగిన దినాలుగా కూడా ఈ యొక్క పండుగను, పర్ణశాల పండుగ సమయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని చెప్తూ, మరి రాకడ సిద్ధపాటు కలిగి ఉండాలంటే మనందరం పరిశుద్ధ సంఘముగా మొదటి దినాన 7వ మాసం మొదటి దినాన మనం కూడుకొని ఆయన స్తుతిస్తూ మన రాకడకు సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలంటే మనందరం కూడా నీతిమంతుల గుంపులో ఉండాలి అని ఆయన యొక్క ఆశ మన కొరకు. కాబట్టి మనం నీతిమంతులుగా తీర్చబడాలంటే గత పర్ణశాలకు నుంచి ఈ యొక్క పర్ణశాల పండుగ వరకు కూడా మనం చేసిన పాపములు, దేవునికి విరోధమైన క్రియలతో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనం మన యొక్క పాపపు ఒప్పుదల పొందుకొని ఉంటాను కొరకు ఆ యొక్క 10వ దినాన పాప ప్రాయశ్చిత్త దినంగా 7వ మాసపు 2వ సమయం, దేవుని సన్నిధిలో ప్రాముఖ్యమైన సమయాన్ని, ప్రాముఖ్యమైన దినాన్ని, నియామక కాలమును మొట్టమొదటి ఏంటి? జ్ఞాపకార్థ సమయం. 2వది పాప ప్రాయశ్చిత్తపు సమయముగా మనందరం కూడా పాప ఒప్పుదల పొందుకుని సిద్ధపడి ఆ యొక్క రాకడ కొరకు మనందరం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి అని ఆయన ఆశ కలిగి ఉన్నాడు మనందరినీ కూడా. కాబట్టి ఈ పర్ణశాల పండుగ యొక్క గొప్ప ఉద్దేశం ఏమైనది? ఆయన జన్మదినముతో పాటు ఆయన రాకడ సమయం కూడా మనం సిద్ధపాటు కలిగిన వారిగా ఉంటాను కొరకు మన ఆయత్తపడి మన పాపాలు ఒప్పుదల పొందుకుని సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలని దేవుని మన యొక్క రక్షకుని యొక్క ఆశయై ఉన్నది, పరమ తండ్రి యొక్క ఆశయై ఉన్నది. కాబట్టి మనందరం కూడా దాని కొరకు సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలి అని వాక్యం ద్వారా మనకు చదివిస్తున్నాడు. ఎందుకంటే క్రీస్తు మన లోకానికి మనకు వచ్చాడు. క్రీస్తు లోక రక్షకుడుగా మన పాప భారం మోసుకొని దేవుని పిల్లగా ఆయన జన్మించిన దాన్ని మాత్రమే కాకుండా ఆయన లోకానికి మనందరినీ కూడా ఆయనతో పాటు మహిమ రాజ్యంలోకి, పరలోక రాజ్యంలోకి తీసుకువెళ్ళటానికి కొరకు ఆయన భూమిపై 1000 ఏళ్ల పరిపాలన చేయటానికి కొరకు, ఆ 1000 ఏళ్ల పరిపాలనలో మనందరినీ కూడా నీతిమంతులుగా చేస్తాడంట. ఎందుకంటే ఇంకా దేవుని ఎరిగిన వారు ఉన్నారు, ఇంకా ఉన్నారు. అందుకనే అంటున్నాడు, రాత్రి కూడా చెప్తున్నా, మొదటిసారి జ్ఞాపకం చేస్తున్నా, అందరూ అంతటను మారు మనసు పొందాలని. హల్లెలూయా. దానికి ఎగ్జాంపుల్ గా చెప్పడం కూడా జరిగింది. ఏమి చెప్పాను నేను? ఎగ్జాంపుల్ గా కన్యకల గురించి చెప్పాను 10 మంది కన్యకల గురించి. కాబట్టి 5 కన్యకలు సిద్ధపాటు లేని వారిగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా లేచారు, నూనె సిద్ధపాటు, నూనె డ్యూటీలో వారికి నూనె లేకుండా ఉన్నారు. కాబట్టి ఆ యొక్క మిగతా సిద్ధపాటు లేని 5 కన్యకల వల్లే ఈ లోకం ఉన్నదేమో, లోకం ఉన్నదని మనందరినీ కూడా ఆయన
ఆ 5 కన్యకల వల్లే సిద్ధపడి కలిగిన వారికి ఉండాలని ఆశ కలిగి ఆ రాజ్యంలోకి హక్కుదారులుగా ఉండటానికి కొరకు ఆయన మన కొరకు ఆయన వేంచేస్తున్నాడు. వేంచేసే సమయంలో మనం ఉన్నాం, రాకడ సమయంలో మనందరం ఉన్నామని జ్ఞాపకం చేసుకుని ఉంటాను కొరకు ఈ యొక్క పర్ణశాల పండుగ ద్వారా రాకడకు సిద్ధపాటు కలిగిన సమయంలో కూడా వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి రెండవ రాకడకు సిద్ధపాటు కలిగిన వారికి మనందరం కూడా పాపపు ఒప్పుదల పొందుకొని పాప ప్రాచితనాన్న మన పాపాలు ఒప్పుకొని సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు ఆయన జన్మ తేదీ అయిన 7వ నెల 15వ తేదీన ఆయన ఈ లోకానికి జన్మించాడు లోక రక్షకుడుగా. ఎక్కడ జన్మించాడో కూడా మనం చెప్పుకుంటున్నాం ఎన్నో రీతిగా కూడా. క్రీస్తుకు పుట్టుక అంటే అది ఏంటంటే పూర్వము వల్లే ఆయన పూర్వ కాలం అందే యావే సంకల్పము యెహోవా యొక్క సంకల్పము చొప్పున ముందుగానే నియమించబడి. చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండం 16 అనుకుంటూ చూడండి. ఏటికి 3 మారులు అనగా వారముల పండుగలను పర్ణశాలల పండుగలను నీ దేవుడని యెహోవా ఏర్పరచుకున్న స్థలంలో మీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడింది. హల్లెలూయా. 50 యొక్క సంకల్పము. ఇక్కడ ఎవరో పరిశుద్ధ యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించక ముందే ఈ యొక్క పర్ణశాల పండుగ గురించి తెలియపరుస్తూ ఈ యొక్క పండుగలు ఆచరించాల్సిన విధానాన్ని పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తుల చేత దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారిగా ముందుగానే తెలియపరచడం జరిగింది అన్నప్పుడు చూస్తున్నాం. ఈ యొక్క పండుగల యొక్క మర్మము, పండుగల యొక్క ఉద్దేశాన్ని, ఇక 3 పండుగల యొక్క ఉద్దేశం చూసినప్పుడు అవి యేసు క్రీస్తులో నెరవేర్చబడిన గొప్ప మర్మయుతమైన పండుగలుగా మనం చూస్తున్నాం. కాబట్టి అటువంటి రక్షకుడు ఈ లోక రక్షకుడుగా మన కొరకు జన్మించాడు. కాబట్టి ఆయన మనం స్తుతించుకుంటూ ఆ లోక రక్షకుడు ఏ రీతిగా జన్మించాడనే దాని గురించి మనం ఈ యొక్క దినాలన్నింటిలో చెప్పుకుంటూనే ఉంటున్నాం. చెప్పని అయ్యగారి కొడుకుడు లోకరక్షకుడు యొక్క జన్మ విధానం మరియు గతం నుంచి ఏ సమయంలో ఏ రీతిగా వచ్చాడో కూడా తెలియపరచడం జరిగింది. కాబట్టి లేఖనాల ద్వారా ఆయన లోకానికి వచ్చాడని చెప్పి మత్తయి సువార్తలో తెలియపరుస్తూ ఉంటాడు. అలాగే ఆయన మరొకటి కూడా నేను తెలియపరచడం జరిగింది. ఈ యొక్క పండుగ ఉద్దేశాన్ని మీకు రాత్రికాల సమయంలో ముఖ్యంగా మనం చెప్పింది ఏంటి? ప్రథమ ఫలముల పండుగ. ప్రథమ ఫలముగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. మీకు కలిగిన దానిలో దేవుడు మీకు కలిగిన దాంట్లో మీ యొక్క పంటలు, పశువులు, పక్షులు అన్నిటిలోంచి మీరు దేవుడి సన్నిధికి వచ్చి తీసుకుని వచ్చి ఈ యొక్క సమయంలో ఎంత నిమిత్తం తీసుకుని వచ్చి రావాలో అని కూడా మీకు తెలియపరచడం కూడా జరిగింది. మీరందరూ కూడా, మీరు మాత్రమే కాదు, మీ కుమారుడు మీ కుమార్తె మాత్రమే కాదు, నీ సహోదరుడు, నీ పొరుగువాడు, ఇంకేమంటాడు లేవీయులు అని కూడా చెప్పాడు. అయ్యో లేవీయుల యొక్క విశిష్టత కూడా ఇప్పుడు అయ్యగారు చెప్పడం కూడా జరిగింది. కాబట్టి వాళ్ళు లేవీలందరినీ కూడా మనం పెంచుకొని వారితో పాటు ఏమంటున్నాడు విధవరాళ్లను, అంటే విధవరాళ్లను, అలాగే నీ పొరుగు వారిని, నీ దాస్యులను, లోకమంతటిని. అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే క్రీస్తుని ఎరిగిన వారు పరిశుద్ధ గ్రంథాన్ని ఎదుర్కొకుండా అన్ని ఈ సృష్టిలో ఉన్న అంటే నీ యొక్క సన్నిధి నీ గ్రామంలో ఉన్న అన్య జనులు అందరినీ అని కూడా లేవి కాండంలో తెలియపరుస్తూ 13వ అధ్యాయంలో చూసినప్పుడు అన్య జనులు అందరినీ కూడా పిలుచుకొని చెప్పమని చెప్పి చూడొకసారి లేవి కాండం 13వ అధ్యాయంలో తెలియపరుస్తూ ఉంటాడు. పదహారు 13లో చెప్తుంటామో కాకుండా ఇక్కడ కూడా ఏమంటాడంటే మీరు మీ సన్నిధి ఆయన సన్నిధిలో ఉత్సాహంతో రావాలని చెప్తూ చూడు 7వ నెల 15వ దిన మీరు భూమి పంటను కూర్చుకొనగా. హల్లెలూయా. ఇక పర్ణశాలల పండుగలో మీరు దేవుని సన్నిధికి తీసుకురావాల్సినది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమన్నా చూడండి 39వ వచనంలో 39వ వచనంలో చెప్తా ఉంటాడు. అయితే 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా 7 దినములో యెహోవాకు హల్లెలూయా. 7 దినాలు. మరి ఏదో ఒక సందర్భంగా మన దేవుని సేవకులు అందరూ కూడా ఏదో ఒక రీతిగా రాత్రికాల సమయం, పగలు ఒకళ్ళు వీలు లేకపోయినప్పటికీ కూడా ప్రతి దినము రాత్రికాల సమయం నుండి ఆయా ప్రాంతాల్లో మీరు చూడండి గోపనగూడెంలో 7వ తేదీని మీరు అక్కడ జరిగించుకున్నారు. దాని తర్వాత ఇక్కడ ఇంకో చోట కూడా వెళ్ళారు. అలాగే నేనంటే నా రాత్రికాల సమయంలో ఇక్కడ అలాగే ఆయా ప్రాంతాల్లో ఆనందరావు గారు కూడా తెలియపరచడం జరిగింది. వారి యొక్క సంఘమైన రామనగూడెంలో
రాత్రి కాల సమయం అంటే 7 దినాలు కూడా మనందరం కూడా మన యొక్క వంటలు దేవుడు మనకి ఇచ్చిన దాన్ని దేవుని సన్నిధి తీసుకుని వచ్చి మనం ఏం చేస్తాం? ఏమన్నా ఇక్కడ చెప్పిన రీతిగా దుమ్ము పంటను కూర్చుకునగా 7 దినములు యెహోవాకు పండుగ ఆచరించవలెను. ఆచరిస్తూ మనందరం కూడా సంతోషంగా గడుపుతున్నప్పుడు మనందరం కూడా ఏం కలిగిందంట? బహు సంతోషం కలిగింది. ఆ బహు సంతోషం కలగడానికి కూడా ఇక్కడ మన మధ్యలో ఒక చక్కని కేకును కొట్టుకుని ఏర్పాట్లు చేసుకుని రెడీగా ఉన్నారు. ఇక్కడ చంద్రబాబు గారి సంఘం మీరు అందరూ కలిసి కేకును కూడా, ఎందుకంటే ఆ సంతోషించవలసిన సమయంలో, ఎందుకంటే మనకు బిడ్డ లేదా మన కుమారులు కుమార్తె జన్మదినం జరిగించేప్పుడు ఏ రీతిగా మనం సంతోషిస్తామో ఆ రీతిగా అంతకంటే ఎక్కువగా బహు సంతోషం అంటాం. మనం మామూలుగా అయితే ఇంట్లో మన బిడ్డ కూడా వచ్చి మనం సంతోషిస్తాం. కానీ ఈ యొక్క 7వ మాస ఉత్సవ కాలాల్లో పర్ణశాల పండుగలో ఆయన జన్మదినం జ్ఞాపకం చేసుకుంటూ వారికంటే ఏమని ఒక వాక్యాలు చెప్తాను. ఏమంటాడు? దూడల వలె గంతులు వేస్తున్నారంట. గొర్రెన దూడల వలె గంతులు వేయించు ఈ పండుగను ఆచరించారనే వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ఆ రీతిగా మనందరం కూడా బహు సంతోషంతో ఈ పండుగను ఆచరిస్తానికి సిద్ధపడి ఉన్నాం. అయితే ఆత్మీయంగా మరి మనం శారీరకంగా లేకపోతే ఆ యొక్క రక్షకుడు మనకి లోకానికి వచ్చాడు, శరీరధారిగా మన భూమిపైకి మన కొరకు, మన పాప ప్రోక్షణ కొరకు మనకు వచ్చాడు. కాబట్టి ఆయన నుంచి మాత్రమే మనకు రక్షణ కలిగిందని మనం మన యొక్క శారీరక స్థితిని లేకపోతే లోక సంబంధమైన స్థితి నుంచి మనకు మెరుగుపరుచుకుంటానికి కొరకు, మనల్ని ఆయన రాజ్యంలోకి తప్పుదారులుగా చేయడానికి కొరకు మనం చేసే ఈ యొక్క పండుగ యొక్క ఉద్దేశాల్లో మనందరం కూడా కలిసి విందు చేసుకుంటాం, లేదా కేక్ కటింగ్ చేసుకుంటాం, మంచి ఆహారాన్ని భుజించుకుని మన ప్రక్క వారికి, మన పొరుగు వారికి, లేని వారికి అందరికీ ఈ యొక్క విందును మనం చేస్తూ ఉన్నప్పుడు మన యొక్క పర్ణశాలల పండుగలలో ముందుగా మన యొక్క ఆత్మీయ సిద్ధపాటు ఎలా ఉండాలి అనేది కూడా కొద్దిసేపు మాట్లాడుకుందాం. ఇక పర్ణశాలల్లో మనం ఏ రీతిగా నివసించాలి, మనం అంత సంతోషంగా కూర్చుంటున్నాం, అంత సంతోషంగా మనందరూ కూడా దేవుని సన్నిధిలో చేరని బహు సంతోషం కలిగి జీవిస్తున్నప్పుడు మనము మన యొక్క ఆత్మీయ స్థితిని కూడా ఆయన సన్నిధిలో ఏ రీతిగా ఉండాలి, మన హృదయ స్థితి, మన శారీరక స్థితి, చక్కని బట్టలతో చక్కగా మంచి పదార్థాలు వండుకుని మనందరం కూడా భుజించి చక్కని కేకును కూడా తెచ్చుకుని కట్ చేసుకుని సిద్ధపాటు కలిగి ఉన్నాం, బహు సంతోషంతో ఉన్నాం. కానీ మన యొక్క ఆత్మీయ స్థితిని కూడా ఇక పర్ణశాలల పండుగ ద్వారా, అంటే ఇక పర్ణశాలల్లో నివాసం చేయటం ద్వారా, ఇక పర్ణశాల యొక్క గొప్ప ఉద్దేశం ద్వారా కూడా మన యొక్క ఆత్మీయ స్థితిని కూడా మెరుగుపరిచి రీతిని, అంటే మెరుగుపరిచి సిద్ధపాటు కలిగిన రీతిని కూడా ఇక పర్ణశాలల పండుగ ద్వారా, పర్ణశాలల్లో మన నివాసం ఉండటం ద్వారా కూడా తెలియపరుస్తూ ఉంటాడు. నెహెమ్యా గ్రంథకర్త జకర్యాలో చెప్తాం. నెహెమ్యా 8వ అధ్యాయం అనుకుంటా, సార్ చూడండమ్మా. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయంలో 14వ వచనం నుంచి మోషే ద్వారా తెలియపరుస్తూ ఉంటారు. చూడండి సార్. మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా 7వ మాసపు ఉత్సవం, ఎందుకంటే వాక్యాలు వద్దనుకున్నారు కానీ ఒకసారి జ్ఞాపకం చేస్తే మీరు కూడా దాన్ని మరొకసారి మీరు అందరూ కూడా మననం చేసుకుంటారు ఉద్దేశంతో. ఎందుకంటే 7వ మాసపు ఉత్సవ కాలాల్లో అంట మోషేకు దయచేసిన ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని నెహెమ్యా ఏం చేశాడు ఆ రోజున తను ఎత్తైన స్థలములో నిలవబడి, చూడండి, ధర్మశాస్త్ర ఇశ్రాయేలు పండుగల నివాసంలో ఇశ్రాయేలీయులు పర్ణశాలను నివాసము చేయాలని వ్రాయబడి ఉండెను. మరియు వారు తమ పట్టణములన్నిటిలోనూ యెరూషలేములోనూ ప్రకటన చేసి హల్లెలూయా అక్కడ ఏం చేశారు? వాళ్ళు ప్రకటించారు. వీరు రాత్రి చేసిన యొక్క ప్రకటన ద్వారా ఆ రీతిగానే ఆ సమయంలో యెరూషలేము పట్టణంలో ఏమన్నా అక్కడ యెరూషలేములోనూ ప్రకటన చేసి వారు నివసించే పట్టణాల్లోనూ, అలాగే యెరూషలేము అప్పుడు ఏంటంటే యెరూషలేములోకి అందరూ చుట్టుపక్కల నివసించే వారందరూ, సుదూర ప్రాంతంలో నివసించే వారందరూ అక్కడ, అందుకే 23 లేవి కాండంలో చెప్తాడు, ఏమంటాడు? ఆ యొక్క మూడు పండుగలలో, ఆ యొక్క నియామక కాలమైన 3 దినాల్లో తప్పకుండా మీ పురుషులు అందరూ కూడా ఆయనకు సన్నిధిలోకి రావాల్సింది. ఎందుకంటే ఆ సమయాల్లో పురుషులు అప్పుడు మన వల్లే ఇప్పుడున్న టెక్నాలజీ లేవు, ఇప్పుడున్న ఈ స్థితిలో లేరు. వాళ్ళు వారి పశువులను, గొర్రెలను మేపుకుంటూ సుదూర ప్రాంతాలకు వెళ్లి కొన్ని నెలల పాటు కూడా వాడు
ఇంటికి వారి యొక్క గృహాలకు రాని స్థితిలో వారు జీవిస్తూ ఉంటారు. కాబట్టి ఆ 3 పండుగల సమయాల్లో ఖచ్చితంగా వారందరూ కూడా రావాల్సినదే ఆజ్ఞాపిస్తున్నప్పుడు ఇక్కడ చెప్తారు అక్కడ. కాబట్టి వారు నివసించే పట్టణాలు అవనివ్వండి, ఆ రీతిగానే మనందరం ఏం చేస్తున్నాం, మీ యొక్క గోపనగూడెంలో చేసుకున్నారు, అలాగే దిప్పగూడెం వాళ్ళు చేసుకుని ఉండొచ్చు, లేకపోతే మా ప్రతిపాలలో చేసుకుని ఉండొచ్చు, అయ్యగారు ఆయన జోగాడిగూడెంలో చేసుకుని ఉండొచ్చు. దానితో పాటు మనందరం కలిసి ఒక చోట అందరం కలిసి ఐక్యతతో కూడా ఈ పండుగ ఆచరించే ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. ఏ రీతిగా అయితే ఇక్కడ కావడగుండలో మీ యొక్క సంఘాలు మనం అందరం కలిసి ఏ రీతిగా ఆయన స్థుతిస్తున్నామో ఆ రీతిగానే అక్కడ జరిగిందని వాక్యాధారంగా కూడా మనం తెలియపరుస్తున్నాం. ఇక్కడ మనం పండుగ ఆచరించేటప్పుడు పర్ణశాలను నిర్మించుకున్న మన విధానాన్ని కూడా చూపిస్తున్నాడు. దాంట్లో ముందుగా చూపిస్తున్నాడు, ఏమంటాడు, ఒలివ చెట్ల కొమ్మలు అంటున్నాడు. రెండవదిగా ఏమంటున్నాడు, అడవి ఒలివ చెట్ల కొమ్మలు. ఒలివ చెట్ల కొమ్మలు అంటే ఏంటి? దేనికి సాదృశ్యంగా ఉంది? ఆనాడు ఇశ్రాయేలీలు తన ప్రేమించిన బిడ్డలైన ఇశ్రాయేల్ అంటే యాషువ మెస్సయ్యను అయితే యెహోవాను పరమ తండ్రిని దేవుడుగా గల జనులు ధన్యులు అంటున్నారు. అటువంటి ధన్యతను పొందుకున్న సృష్టి ప్రారంభంలో మొదటిగా సృష్టిలో ఆదాము నుంచి వచ్చిన ఆ యొక్క ఇశ్రాయేల్ జనాంగాన్ని బట్టి అక్కడ ఒలీవ కొమ్మలుగా ఆయన వారిని పోల్చాడు. అలాగే అడవి ఒలీవ కొమ్మలంటే అప్పుడు ఉన్న ఇశ్రాయేలీలు కాకుండా మిగిలిన జనాంగము అనే జనం. మరి ఇప్పుడైతే మనందరం కూడా మనకు కూడా ఆ వాక్యాన్ని ఇచ్చాడు. మనందరం ఎవరు ఇప్పుడు? మనము ఒలీవ కొమ్మలమే మనందరం కూడా. ఎందుకంటే తండ్రిని నమ్మాము, యెహోవాను యావేను దేవుడుగా గల జనులు ధన్యులు అంటున్నాడు. అటువంటి ధన్యతను పొందుకుని మనం ఉన్నాము. ఆ రీతిగానే యాషువ మెస్సయ్యను రక్షకుడిగా అంగీకరించి ఆయన యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ యొక్క పర్ణశాలలో నివాసం ఉండడానికి కొరకు ఏర్పాటు చేయబడిన ఒలీవ కొమ్మల వలె మనం అందరం కూడా ఉన్నాం ఇక్కడ. అందుకని ఏమంటాడు, ఈ యొక్క పండుగను ఆచరించే విధానంలో మీరు మాత్రమే కాదు, మీ యొక్క దాసదాసి, మీ యొక్క గ్రామస్తుడు, మీ పొరుగువాడు, అన్ని జనులైనప్పటికీ కూడా ఆయన సన్నిధులు అంటే అందరూ. ఆనాడు ఒలీవ కొమ్మలు, అడవి యొక్క ఒలీవ కొమ్మలు. మనం ఈ దేవుని ఎరిగిన వారు మనం మాత్రమే కాదు, సంపాదకులుగా ఉన్న మనం మాత్రమే కాదు, మన పొరుగు వారిని సహితం అంటే ప్రేమ తత్వాన్ని నేర్పాడు ఇక్కడ. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లిఖించబడిన ధర్మశాస్త్రము లేకపోతే పరిశుద్ధ గ్రంథం యొక్క సారాంశం అంతా అదే 2 మాటల్లో ఉన్నది. అదే రాత్రి కూడా మనం చెప్పుకున్నాం, మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఏం చెప్పుకున్నాం? నీ దేవుడైన యెహోవాను పూర్ణాత్మతోనూ చెప్పాలి. అది ఎప్పుడు మన నోట్లో కంటతగా వచ్చేయాలి. అది నీ దేవుడైన యెహోవాను పూర్ణాత్మతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ మనస్సుతోనూ ఆయన సేవించాలనేది మొదటిది. రెండవ అంటే ఇక ధర్మశాస్త్రం అంతా లేకపోతే పరిశుద్ధ గ్రంథం అంతా కూడా 2 మాటల్లో మన దేవుడైన యెహోవాను మనం పూజ అంటే తండ్రిని మనం పూర్తిగా మన హృదయంలో పూర్తిగా ఆయన మనసు ఉంచుకొని జీవించాలి. ఆయన మాత్రమే తండ్రి, ఆయన మాత్రమే తండ్రి ఎవరు? యావే యెహోవా అతి పరిశుద్ధుడని మనం విశ్వసించాలి. రెండవదిగా ఏమంటున్నాడు? నిన్ను వలె నీ పొరుగు వారు. మరి పండుగ యొక్క మర్మం చూశారు కదా ఇక్కడ. యేసుక్రీస్తు వారి జన్మదినములో ఉన్న గొప్ప మర్మాయుతమైన పండుగను కూడా ఇక్కడ చూస్తున్నాం పర్ణశాల పండుగ ద్వారా. ఇక పర్ణశాలను మీరు నిర్మించుకొని మీరందరూ ఈ పర్ణశాలలో నిర్మించిన రీతినేమో మీరు క్రీస్తుని నమ్మిన వారిగా ఉన్న ఒలివ కొమ్మలను, ఈ లోకమంతా నమ్మని వారిగా ఉన్న అడవి ఒలివ కొమ్మలను కూడా తీసుకుని వచ్చి మీరు అందరూ కూడా ఐక్యపరిచి అందరూ కూడా పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిలో మీరందరూ కూడా ఆయన సన్నిధిలో ఆయన స్తుతించినప్పుడు మనందరం కూడా, ఎందుకంటే ఎరగని వారి సహితము ఆ యొక్క పర్ణశాలలో నిర్మించుకునే గొప్ప ఉద్దేశం ఏమైందంటే మన హృదయం అనే ఆలయములో అంటున్నాడు కదా, మీకు ఈ లోక సంబంధమైన పర్ణశాలల గురించి ఒక గొప్ప ఉద్దేశం మరొక ఉద్దేశం కూడా చూసినప్పుడు లోక సంబంధమైన ప్రతిదీ మంచి మంచి భవంతులు, మంచి మంచి పంటలు, లేకపోతే మంచి మంచి ఉద్యోగాల్లో లేకపోతే రకరకాలైన స్థితిని మీకు వచ్చి నేను ఇచ్చినప్పుడు వాటినన్నింటిని మీరు ఒక బట్టి మీరు ఒకవేళ గర్విస్తున్నారేమో, వాటన్నిటిని బట్టి మీరు అతిశయిస్తున్నారేమో, అవన్నీ కలిగి ఉన్నప్పుడు మీరు నన్ను మర్చిపోతున్నారేమో. కాబట్టి మీ యొక్క తండ్రి యొక్క కృపను, యాషువ మెస్సయ్య యొక్క కృపను మనం పొందుకోలేని స్థితిలో ఉన్నప్పుడు అక్కడ రాకడకు సిద్ధపడగలిగిన హృదయాలు మనలో ఉండవేమో. కాబట్టి ఈ యొక్క 7 పర్ణశాలల యొక్క 7 దినాలు
8వ దినమైన ఆఖరి దినమైన వ్రత దినముతో సహా మీరందరూ కూడా ఈ లోక సంబంధమైన ఆశలు, ఈ లోకేచ్ఛలు, లోక సంబంధమైన జీవితముతో మీరు ఉండి మీరు గర్విస్తున్నారేమో, మీకు కలిగిన దాన్ని బట్టి మీరు దేవుని విడిచిపెడుతున్నారేమో. కాబట్టి అవన్నీ ఏంటంటే అశాశ్వతమైనవి. హల్లెలూయా. ఆ అశాశ్వతమైన ఈ లోకాన్ని మీరు విడిచిపెట్టి శాశ్వతమైన నిత్య రాజ్యం కోసం హక్కుదారులుగా ఉండడానికి కొరకు మిమ్మల్ని మీరు చర్చించుకొని మీకున్న సంబంధించిన ప్రతి ఒక్క దేహ సంబంధమైన సుఖాలని అన్నిటినీ విడిచిపెట్టి రండి, నా సన్నిధికి రండి, పర్ణశాలను నిర్మించుకోనండి. మీరు మాత్రమే కాదు, మీతో పాటు మీ సహోదరుడు, మీ పొరుగువాడు, మీ విరోధి, ప్రతి ఒక్కరూ కూడా ఆయన సన్నిధికి వాళ్ళు కూడా మీరు తీసుకొచ్చినప్పుడు ఆయన యొక్క పరిశుద్ధాత్మను, ఎందుకంటే యెహోవాను రుచి చూసి తెలుసుకునే వాక్యంలో సెలవిస్తున్నాడు. రుచి చూడని వారిగా ఉన్నట్లయితే మనం రుచి చూసామని చెప్పి మన సాక్ష్యం పొందుకుందాం. ఆ రీతిగానే మనతో పాటు మన సహోదరుడు, మన పొరుగువారు, మన అనేక అనుచరులు వీరందరూ కూడా ఆయన సన్నిధిలో వచ్చినప్పుడు యెహోవా రుచిని వారు కూడా చూసినప్పుడు నమ్ముతారు. నమ్మినప్పుడు ఆ క్షణంలోనే వారిని కూడా దేవుడు మనతో పాటు, ఎందుకంటే రాకడ ఆ క్షణం వచ్చిందనుకో, వారందరూ కూడా ఎదిగిన వారందరూ కూడా ఆయన సన్నిధిలో కూర్చున్నారు అనుకో, విశ్వసించారనుకో, పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉన్నారనుకో, వారు కూడా మనతో పాటు ఎత్తపడతారు. చూశాం కదా, క్రీస్తు శిలువపై మరణించినప్పుడు, శిలువ వేలాడుతున్నప్పుడు పక్కన 2 దొంగలు ఉన్నారమ్మా. ఒక దొంగను ఏమన్నాడు? నీవు నిజమైన దేవుని కుమారుడు అయ్యా, నిజమైన లోక రక్షకుడని. వాడు దొంగ, దేవుని అప్పటివరకు నమ్మలేదాడు. అంటే ఏమన్నాడు? నీవు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను కూడా చేసుకోమన్నప్పుడు అప్పుడు ఆయన యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? నీవు నాతో కూడా పరదైసులో ఉండు. హల్లెలూయా. క్షణమే చాలు కదమ్మా. అది యొక్క పండుగ యొక్క మర్మం. మనం అంగీకరించాం. మనం ఏంటంటే మరి పాపభో నిజమైన పప్పుదల పొందుకుని మన సిద్ధపాటు కలిగిన 5 కణికలు ఉన్నాం. మరి మిగిలిన 5 కణికలు ఉన్నారు కదా, సిద్ధపాటు లేని వారిగా ఉన్నారు కదా. మనలోనూ ఉన్నాం. ఇంకా మనం ఉండొచ్చు ఆత్మీయంగా సిద్ధపాటు లేకుండా. మనము, మన పొరుగువారు, మన అన్నజనుడు, మనకు దాసుడు, దాసి, మనకు విరోధిగా ఉన్నవాడు, ఈ సకలమైన అన్యజనులు అందరూ కూడా అక్కడ చేరినప్పుడు అంట ఆ యొక్క పరిశుద్ధాత్మను వారు పొందుకున్నప్పుడు అందరూ కూడా చూస్తున్నాం మనం పరిశుద్ధ కాబట్టి వారు గొప్పగా స్తుతిస్తా ఉంటారు అక్కడ ఆ సమయంలో. మనకంటే మన దేవుని ఎదిగిన వారు నిజంగా అక్కడికి వచ్చి ఆ సమయంలో వారు పరిశుద్ధాత్మ పూర్ణుడుగా హల్లెలూయా అన్నప్పుడు మనకంటే నేను చూస్తున్నాను ఇక్కడ పెద్ద ఆయన అక్కడ ఆయన చూస్తున్నప్పుడు మనందరికంటే ముందుగా ఆయన చేతులు ఎత్తుతున్నాడు. 2 చేతులు ఎత్తి హల్లెలూయా చెప్తున్నాడు పెద్ద ఆయన. ఈ మామగారు మీ తాతగారు అనుకుంటా. నిజంగా మరి ఆ రీతిగా అంత సంతోషం, అంత పరిశుద్ధాత్మ పూర్ణులు అవుతారు. ఒకవేళ ఇప్పటి వరకు ఒకవేళ మారు మనసు లేకపోయినప్పటికీ ఆ క్షణంలో ఆ యొక్క పర్ణశాల పండుగలో పరిశుద్ధాత్మ పూర్ణులుగా మనందరం కూడా సిద్ధపాటు కలిగిన వారిగా ఉంటాము. ఉండినప్పుడు ఆ క్షణంలోనే రాక రావచ్చు కదా. ఏ రీతిగా దొంగ క్షణంలోనే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని యేసుక్రీస్తు వారు వాగ్దానం చేశాడంటే ఇక అది జరిగి తిరుగుతుంది. కలుగును కాక అంటే అది జరిగి తీరుతుంది. నిజంగానే పరదేశంలో అని ఉన్నాడు, అతను ఉన్నాడు ఆ దొంగ అని నమ్మాలి మనం. కాబట్టి అటువంటి గొప్ప పండుగ దినంలో మనం ఉన్నాం. అటువంటి పండుగ గొప్ప రక్షణ దినంలో మనం ఉన్నాం. లేక గొప్ప పర్ణశాలలో మనం ఏర్పాటు చేసుకుని సిద్ధపాటు కలిగి ఉండడానికి కొరకు ఈ లోకాశకు సంబంధించిన అన్ని విడిచిపెట్టి ఆ మహిమ లోకంలో మనందరం ప్రవేశించడానికి కొరకు అడవి ఒలివ మొక్కల వలె మనం సిద్ధపాటు కలిగిన వారిగా ఉంటూ అడవి ఒలివ మొక్కలను కూడా అంటే 2 కలిసి అక్కడ ఏంటంటే పాపికి స్థానం ఇచ్చాడు, దేవుని నమ్మివానికి స్థానం ఇచ్చాడు. అందరూ కలిసి ఐక్యతతో ఇక పర్ణశాల పండుగలు మనందరం కూడా సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలని దేవుడు వాక్యంలో మనందరూ కూడా హెచ్చరిక చేస్తున్నారు. కాబట్టి అటువంటి స్థితిని, అటువంటి పరిశుద్ధాత్మ పూర్ణులుగా మనందరం ఉండాలని చెప్పుకుంటూ వ్రత దినాన్ని, ఆఖరి దినమైన వ్రత దినం 8వ దినాన్ని మీరు అందరూ కూడా నిష్ఠగా వ్రత దినం గురించి చూసినప్పుడు ఉపవాసంగా ఉండి ప్రార్థన చేయాలంటున్నారు. దావీదు ఒక నిమిషం చెప్పేస్తాను. వ్రత దినాన్ని ఉపవాసం ఉండి ఉపవాసం ఉంటామంటే అక్కడ చెప్తున్నాడు గోనె పట్టక పట్టుకుని ధరించారు. యోగ గ్రంథం కర్తలో కూడా తెలియపడుతుంది. ఆ రీతిగా ఉపవాసం ఉంది మన హృదయాల్ని ఆయన వైపు తిప్పుకునేవారుగా, మన హృదయాల్ని ఆయనకి వ్రత దినంలో మనం ఏ రీతిగా ఉండాలనేది వాక్యం ద్వారా కూడా మనం ఎన్నో రీతిగా చూపిస్తున్నారు. కాబట్టి ఆ నిష్టగా ఆ యొక్క వ్రత దినాన్ని కూడా మీరు అందరూ కూడా
పాటించి మనందరం కూడా ఈ లోకమంతా కూడా పర్ణశాల యొక్క ఉద్దేశం ఏంటంటే పస్కా పండుగలు ఏం చేస్తున్నాం మనం ఎవరైతే రక్షించబడ్డామో, ఎవరైతే సపంచులుగా ఉన్నామో, ఎవరైతే బాప్తిజం పొందుకున్నామో, ఎవరైతే లోక రక్షకుణ్ణి అంగీకరించామో, ఆయన పాప విమోచనకు వచ్చామో వారు మాత్రమే అక్కడ రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నారు. ఈ పర్ణశాల ఉద్దేశం అయితే అందరూ అంతటను మారు మనసు పొంది ఆయన సన్నిధిలో, ఆయన మహిమ రాజ్యంలో ప్రవేశించడానికి కొరకు రాకడలో అందరూ కూడా ఎత్తబడే వారిగా ఉండాలని గొప్ప ఉద్దేశమైందని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అటువంటి ఉద్దేశంతో కూడిన అటువంటి మర్మయుతమైన యొక్క పస్కా పర్ణశాల పండుగలో మీరందరూ కూడా నీతిమంతుల గుంపులో చెప్తారు ప్రకటన గ్రంథంలో, నీతిమంతుల గుంపులో మనందరం ఉండాలని ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఆయనకు నీతిమంతుడిగా మనందరం కూడా మన హృదయాల్ని, మన యొక్క ఆత్మీయతను మెరుగుపరుచుకుంటూ ఆయనకు రాకడకు సిద్ధపడి కలిగిన వారికి ఎత్తబడే సంఘంగా ఉన్నప్పుడు ఆయన 1000 ఏళ్ల పరిపాలన చేసి తన ఇచ్చిన రాజ్యాన్ని ఆ 8వ దినమైన సాదృశ్యంగా చూపిస్తున్నాడు. ఒక దినాన్న తండ్రి తనకిచ్చిన రాజ్యాన్ని 1000 ఏళ్ల పరిపాలనతో మన అందరినీ కూడా నీతిమంతులుగా చేసుకుని ఆయన తండ్రి దగ్గరికి ఆయన ఇచ్చిన రాజ్యాన్ని ఆయనకే అప్పగించి తీర్పు సమయంలో మనందరం కూడా నీతిమంతులుగా పరలోక రాజ్యంలోకి స్థానం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అటువంటి క్రియలు, అటువంటి హృదయాన్ని, అటువంటి పర్ణశాల యొక్క పండుగ ఒక గొప్ప మర్మయుతమైన ఉద్దేశాన్ని మనందరం కలిగి నీతిమంతులుగా తీర్చబడాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనాలు తెలియపరుచుకుంటూ, అలాగే బర్నబాస్ గారికి, అలాగే సహోదరుడు జయరాజు, అలాగే దేవశంకర సూపర్వైజర్ గారు చక్కని మాటలతో కూడా మీకు వివరణతో కూడా వచ్చారు. ఆయన ఆనందరావు గారికి, అలాగే వందన రాజు, అలాగే దూబేన్ గారి మరి నిజంగా చెప్పాలంటే ఈ ఏరియాలో మొట్టమొదటిగా సువార్త ప్రకటించడానికి ముందుగా రూబేన్ గారి దంపతులు, అలాగే తర్వాత బర్నబాస్ ఈ ఏరియాలో ఐజక్ గారి ద్వారా ఇక్కడ రావటం, సువార్తను ఇక్కడ సత్యవాక్యాన్ని అందించడానికి కొరకు ఆ తల్లి కూడా ముందుగా రూబేన్ గారి సత్యమణిగా ఉంది. కాబట్టి తన కుమారుడు ఇప్పుడు దీంట్లో మన పరిషత్ దేవుని సంఘంలో బాగా చక్కగా వాడపడుతున్నాడు. నిజంగా మరి ప్రార్థన చేసినప్పుడు చాలా చక్కని ప్రార్థన చేశాడు. చక్కని ప్రార్థన, వివరణతో కూడిన ప్రార్థన కూడా చేయడం చూశాను. దేవుడు నా బిడ్డలు కూడా ఇంకా బలంగా వాడుకోవాలని, అలాగే ఎందుకంటే బర్నబాస్ గారు ఎలాగో బాగా బలంగా వాడబడుతున్నారు. వీరిద్దరూ నిజంగా ఐక్యతగా వారు రూబేన్ గారును బర్నబాస్ గారు ఎలా అంత ఐక్యతగా ఉండేవాళ్ళు, అటువంటి ఐక్యత వీరిద్దరిలో కూడా నేను చూస్తున్నా. హల్లెలూయా. నిజంగా అంత ఆత్మీయంగా ఉంటారు. కాబట్టి దేవుడు వారి యొక్క ఆత్మీయతని, అలాగే వారి యొక్క ఐక్యతను నిత్యము నుండి 100 ఏళ్లు వాళ్ళకి దీర్ఘాయుష్మంతులుగా ఉంచి వాళ్ళకి జీవిత పర్యంతము కూడా ఉండాలి. వారితో పాటు మీ అందరి సంఘాన్ని అందరినీ కూడా ఆ రీతిగానే చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియపరుచుకుంటూ ముగిస్తున్నా. బాలుడు ఉదయించే నేడు, దేవాది దేవుడే పసిపాపగా. బాలుడు ఉదయించే నేడు, అందాల బాలుడు ఉదయించే నేడు. హల్లెలూయా, హల్లెలూయా.